అందరికీ వందనాలు. ఈ వీడియో ద్వారా ఎవరైతే 25, 26 విద్యా సంవత్సరాల్లో మొదటి సంవత్సరం, రెండవ సెమిస్టర్ చదువుతున్నారో అలాంటి విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో ఒక ఇంపార్టెంట్ పోయెమ్ అనేటువంటిది చేర్చడం జరిగింది. ఆ పోయెమ్ యొక్క పేరు 'ఇఫ్'. దాన్ని రచించినటువంటి వ్యక్తి రుడ్యార్డ్ కిప్లింగ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఆ పోయెమ్ యొక్క సారాంశాన్ని సులభంగా తెలుగులో అందరికీ అర్థమయ్యే రీతిలో లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నా యొక్క ఈ కంటెంట్‌ను మీరందరూ వీక్షించి వెంటనే నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అసలు విషయానికొద్దాం. ఈరోజు మనం వివరించబోయేటువంటి పోయెమ్ యొక్క పేరు 'ఇఫ్'. దీన్ని తెలుసుకోవడే దానికి ముందు ఆథర్ గురించి కొద్దిగా చర్చించుకుందాం. ఈ యొక్క పోయెమ్‌ని రుడ్యార్డ్ కిప్లింగ్ అనేటువంటి ఒక బ్రిటిష్ పోయెట్ రాశాడు. ఆయన 1867వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన యొక్క రచనలు అనేటువంటిది సింపుల్‌గా ఉంటుంది. ఎవరికైనా సరే ఇన్‌స్పైర్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. ఈయన రాసేటువంటి ఏ రచన అయినా సరే దానికి ఒక అర్థము, పరమార్థము, ఒక హితబోధ చేసే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఈయన రాసినటువంటి 'జంగిల్ బుక్' అనేటువంటి దాంట్లో ఒక పార్టుగా ఈ పోయెమ్ అనేటిది తీసుకోవడం జరిగింది. ఈ పోయెమ్‌లో ఆయన ప్రధానంగా ఫోకస్ చేసిన విషయం ఏమంటే ధైర్యం గురించి, డిసిప్లిన్ గురించి, సెల్ఫ్ కంట్రోల్ గురించి వివరించడం జరిగింది. ఈయన 1907వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ అనే దాన్ని కూడా పొందాడనే విషయం చెప్పవచ్చు. సో, ఈయన గొప్ప ఇంగ్లీష్ లిటరేచర్‌లో గొప్ప కవిగా గుర్తించవచ్చు. ఇకపోతే పోయెమ్ అనే దాని గురించి తెలుసుకునేదానికి ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది ఇస్తే, ఈ పోయెమ్ ఎవరితో చెప్పారు అనేది ప్రధానమైన అంశం. ఇన్ దిస్ పోయెమ్ ద పోయెట్ ఎక్స్‌ప్లెయిన్స్ దట్ దిస్ పోయెమ్ హ్యాస్ బీన్ ఎక్స్‌ప్లెయిన్డ్ బై ద ఫాదర్ టు హిస్ సన్ in the form of instructions, and he wants to give instructions to his son and others. అంటే ఒక తండ్రి తన యొక్క కుమారుని యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ సమాజంలో ఒక బలమైన వ్యక్తిగా, గుర్తింపు పొందే వ్యక్తిగా, సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఎదగడానికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన సూచనలను 'ఇఫ్' అనే పదం ద్వారా తెలియజేశాడు. ఒకవేళ ఇలాంటి లక్షణం నీకున్నట్టయితే, ఒకవేళ ఇలాంటి గుణం నీకున్నట్టయితే నువ్వు ఎలా ఉంటావు అని చెప్తూ, చివరిలో లాస్ట్ లైన్ మనం కంపేర్ చేస్తే అక్కడ చెప్పిన దాని ప్రకారం యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నేను చెప్పిన నిర్ణయాలను, నేను చెప్పిన అంశాలను, నేను చెప్పిన లక్షణాలను, నేను చెప్పిన గుణాలను అన్నీ నువ్వు కలిగి ఉన్నట్టయితే యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో, నీ జీవితంలో ఎన్ని అంశాలైతే కలిగి ఉంటావో అన్నిటి పట్ల నీకు విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని, ప్రపంచమంతా నీదే అవుతుందని, అందరికంటే ఉన్నతమైన స్థాయిలో ఉంటావని, కాబట్టి నీవు ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా గుర్తింపు పొందడానికి నీవు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ముఖ్యంగా నీలో ఉండాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇది కలిగి ఉండాలి. ఇది కలిగి ఉంటేనే విజయం వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ దెన్ యూ విల్ హ్యావ్. ఇది కలిగి ఉంటే నీకు విజయం అనేది తప్పకుండా వస్తుందని ఒక తండ్రి తన కుమారునికి బోధించడమే కాకుండా పరోక్షంగా ఇది అందరికీ ఉపయోగపడే రీతిలో ఇండైరెక్ట్‌గా చెప్తున్నటువంటి పాయింట్స్ ఇందులో ఉన్నాయి. ఇకపోతే స్టాంజా వైజు, లైన్ బై లైన్ మనం అనేటువంటిది ఫాస్ట్‌గా
కాస్త ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎక్కువగా పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి మనము దీన్ని ఎక్కువగా వీడియో లెంత్ ఎక్కువ చేయకుండా వీలైనంత తొందరగా ఈ టాపిక్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అసలు విషయం ఏమంటే ఒక్కొక్క అంటే స్టాంజా అనేది చెప్పాడు. స్టాంజా మీన్స్ పార్ట్ ఆఫ్ ద పోయెమ్. పద్యంలో ఒక భాగాన్ని స్టాంజా అంటారు. ఇక్కడ 4 రకాల స్టాంజాస్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం లైన్ బై లైన్ చూద్దాం. ఫస్ట్ లైన్, ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ హెడ్ వెన్ ఆల్ అబౌట్ యూ, స్టే కామ్ అండ్ ఎవ్రీవన్ అరౌండ్ ఇన్ యూ ఈస్ బీయింగ్ లాసింగ్ కంట్రోల్. అంటే ఎప్పటికైనా సరే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో, ఏ గందరగోళంలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితులు ఉన్నారో అది నువ్వు పక్కన పెట్టి యూ షుడ్ కీప్ క్వైట్. నువ్వు ప్రశాంతంగా ఉండు, హాయిగా ఉండు. యూ డోంట్ ఇంటర్ఫియర్ అదర్స్ మ్యాటర్స్ అన్నెసర్లీ. ఇతరుల యొక్క విషయాల్లో నువ్వు అనవసరంగా జోక్యం చేసుకుని మనిషికి టెన్షన్ అనేది తెచ్చుకోవద్దు. కాబట్టి యూ షుడ్ కీప్ క్వైట్ అండ్ మెయింటైన్ పీస్ఫుల్ క్లైమేట్ ఇన్ యువర్ మైండ్. నీ యొక్క మానసికంగా ప్రశాంతంగా ఉండేదానికి ప్రయత్నం చెయ్యి. ఇక రెండవ పాయింట్ వస్తే, ఆర్ లోజింగ్ దేర్స్ ఆర్ బ్లేమింగ్ ఇట్ ఆన్ యూ. వాళ్ళు వాళ్ళ యొక్క తప్పులకు ఎన్నో రకాలైన కారణం, ఇది జనరల్‌గా జరుగుతున్న అంశం. ఎదుటివాడు విజయం సాధిస్తే అది వాని గొప్పతనమని, ఎదుటివాడు అంటే వాళ్ళ తప్పులు ఎన్నైనా ఉన్ని ఇతరుల మీద తోయడానికి ప్రయత్నం చేసేటువంటి రోజులివి. కాబట్టి వాళ్ళ తప్పులకు వాళ్ళ కారణాలు కాకపోయినా, వాళ్ళ కారణాలు ఉన్నా కూడా అది లేదు అని చెప్పి నీ మీద తోయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళ తప్పులకు నిన్నే కారణమని అంటున్నా కూడా, నిన్ను బ్లేమ్ చేసినా కూడా, నిన్ను కామెంట్ చేసినా కూడా నీవు తట్టుకొని ప్రశాంతంగా ఉండు. వాళ్ళు చెప్పిన పాయింట్స్‌కి రియాక్ట్ కావక్కర్లేదు అని చెప్పడం జరిగింది. ఇక థర్డ్ పాయింట్‌కొస్తే, ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ వెన్ ఆల్ మెన్ అబౌట్ యూ. ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ వెన్ ఆల్ మెన్ డౌట్ యూ. అందరూ నిన్ను సందేహిస్తున్నా, అందరూ నిన్ను అవమానపరిచినా, నిన్ను నీవు నమ్ముకో. నీవు నీ పట్ల నీకున్నటువంటి నమ్మకాన్ని పెంచుకో. ఎవరేమనుకున్నా, ఎవరేమి అనుకున్నా నీకు సంబంధం లేదు. నీవు నమ్మి, నిన్ను నీవు నమ్ముకో. నీవు ముందుకు పో. కాబట్టి ఒకరి గురించి, ఒకరు చెప్పేదాని గురించి, ఒకరు పొగిడేదాని గురించి, ఒకరు అవమానించే దాని గురించి ఆలోచన చేయొద్దు. డెవలప్ యువర్ స్కిల్, డెవలప్ యువర్ విల్ పవర్ అండ్ యూ ప్రొసీడ్. నీవు విల్ పవర్ పెంచుకో, ముందుకు పో. అంతేగాని ఒకరి విషయంలో, ఒకరి వల్ల నీవు అవమానపడడానికి అవకాశం ఇయ్యొద్దు. నెక్స్ట్ అదేవిధంగా, బట్ మేక్ అలవెన్స్ ఫర్ దేర్ డౌటింగ్ టూ. వాళ్ళు ఎందుకు అనుమానిస్తున్నారో, ఎందుకు నిన్ను కామెంట్ చేస్తున్నారో, ఎందుకు నీ పట్ల వాళ్ళు అలా అలా ఆలోచిస్తున్నారో అని ఒక్కసారి నీవు ఆలోచన చేసుకోవడం కూడా మంచిదే. అంటే వాళ్ళ వైపు వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే నీవు ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నావు? నీలో ఏమి తప్పుంది? అని యూ కెన్ థింక్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ యువర్ ఒపీనియన్ వాట్ దే హావ్ సెడ్. వాళ్ళు చెప్పిన దానికి నీ ఒపీనియన్ ఏమిటి? ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నావు అనేటువంటిది ఆలోచన చేయమని చెప్పాడు. అండ్ ఇఫ్ యూ కెన్ వెయిట్ అండ్ నాట్ బి టైర్డ్ బై వెయిటింగ్. నీవు ఒక విజయం సాధించాలంటే సహనం ఉండాలి. అంటే నీ వెయిట్ అండ్ వెయిట్ టిల్ ద రీచ్ హిస్ గోల్ అన్నారు. అంటే ఒక్క రోజులో ఒక్కసారి మనం విజయం సాధించడానికి అవకాశం ఉండదు. ఎన్నో రకాలుగా కష్టపడాల. ఎన్నో రకాలుగా వెయిట్ చేయాల. సో, వెయిట్ చేసి సహనంతో ప్రవర్తిస్తే తప్పకుండా విజయం వస్తుంది. అలా వెయిట్ చేసేటప్పుడు, అలా వేచి ఉండేటప్పుడు ఫ్రస్ట్రేషన్ వద్దు. అంటే నీవు నీ యొక్క ఓపికను పోగొట్టుకోవద్దు. చిరాకు పడొద్దు. విసుగు చెందొద్దు. కోపం తెచ్చుకోవద్దు. సహనముతో ఉండు. సహనముతో వెయిట్ చేయి. ఓపికగా ఉండగలిగితే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. తర్వాత ఎవరో నిన్ను ఏదో అన్నారని నువ్వు అబద్ధాలు చెప్పకపోతే నీ గురించి వాళ్ళు కామెంట్ చేస్తారని, ఇఫ్ పీపుల్ లై అబౌట్ యూ డోంట్ బి బ్యాక్. అంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని, నిన్ను నీ గురించి, నీ విషయాల గురించి నీవు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పకుండా ఉంటే, అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే నీవు అబద్ధాలు చెప్పొద్దు. నీ గురించి వాళ్ళు అబద్ధాలు చెప్తారు. ఇప్పుడున్న సొసైటీ అట్లాంటిదే. కానీ వాళ్ళు చెప్తున్నారు గదా అని చెప్పి నీవలా చెప్పకుండా, ప్రయత్నం చేయకుండా ఉండు. నువ్వు ప్రశాంతంగా ఉండు. అబద్ధాలు చెప్పినారని చెప్పి నీవు చెప్పొద్దు. నెక్స్ట్,
ఆన్ బీయింగ్ హేటెడ్ డోంట్ బి గివ్ అవే టు హేటింగ్. అంటే వాళ్ళు నిన్ను ద్వేషించినా, నీవు ద్వేషించకపోతే నీకు విజయం వస్తుంది. నీవు అనుకున్నది సాధిస్తావు. ఎవరో నిన్ను ద్వేషించారని గుర్తుపెట్టుకొని, వాళ్ళని నీవు తిరిగి ద్వేషించడం జరిగితే, యూ మే లూజ్ యువర్ పవర్. నీలో విల్ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి ఎవరేం చెప్పినా కూడా నీవు తప్పకుండా విజయం సాధించాలి అంటే ద్వేషించడం అనేటువంటిది వదిలివేయి. ఇంకొక పాయింట్. తర్వాత ఇంకేం చెప్పంటే, అండ్ యట్ డోంట్ లుక్ టూ గుడ్ ఆర్ టాక్ టూ వైస్. స్టే హంబుల్. డోంట్ యాక్ట్ టూ ప్రౌడ్ ఆర్ టూ స్మార్ట్. నేనే గొప్ప, నాకే తెలివి అని ఎప్పుడూ కూడా ప్రయత్నించొద్దు. నీ తెలివిని, నీ గొప్పతనాన్ని ఎప్పుడు కూడా ప్రయత్నించకుండా పోతే, నీవు సింపుల్‌గా ఉంటే, నీవు హంబుల్‌గా ఉంటే, వినయంగా ఉంటే, నీవు అనుకున్నది సాధిస్తావు. అదేవిధంగా నీవు కలలు కనడం మంచిదే. నీవు ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి కలలు కను. అయితే దానిని నియంత్రించవద్దు. అంటే వాట్ యూ థింక్, వాట్ యూ డీప్. అంటే ఏదైతే నువ్వు ఆలోచన చేశావో, ఏదైతే నువ్వు కలగన్నావో, ఏదైతే నువ్వు ఆలోచన చేశావో, అటువంటి దానికి విలువ నీవు దానిని నీవు అమలు చేయడానికి ప్రయత్నం చెయ్యి. ఆలోచించాలి. కానీ ఆలోచనలోనే మునిగిపోవద్దు. అంటే ఏదైనా ఒక పని చేయడానికి ఆలోచన చేస్తే, అదే ఆలోచనలో మునిగిపోయి విలువైన కాలాన్ని మర్చుకోవద్దు, వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పాడు. అదేవిధంగా విజయం అనేటువంటిది, అపజయం అనేటువంటిది ప్రతి మనిషికి జీవితంలో కామన్, సర్వసాధారణమే. విజయం వచ్చినప్పుడు గర్వపడడం, అపజయం వచ్చినప్పుడు కృంగిపోవడం అనేటువంటిది తప్పు. అలా కాకుండా ఆ రెండింటిని సమానంగా ఆలోచించి, రెండింటికి సమానమైన విలువ, గౌరవము, గుర్తింపు ఇచ్చి, రెండింటికి సమానమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నట్టయితే, అంటే ఏం లేదు, విజయాన్ని, అపజయాన్ని సమానంగా చూసుకోగలిగితే, వాటిని ఫేస్ చేయగలిగితే, వాటిని ఎదుర్కొనగలిగితే, నీకు తప్పకుండా విజయం అనేది వస్తుంది. కాబట్టి రెండింటిని సమానంగా తీసుకునేటువంటి మెంటల్ పవర్‌ని పెంచుకో. తర్వాత నీవు చెప్పిన నిజాలను వేరేలా వినిపించినా కూడా అది కన్వర్ట్ చేసి, డైవర్ట్ చేసి, వేరే విషయాలు యాక్సెప్ట్ చేసి, యాక్సెప్ట్ వెన్ యువర్ వర్డ్స్ ఆర్ ట్విస్టెడ్ బై అదర్స్. ట్విస్టెడ్ అంటే మార్చి, వక్రీకరించి నీవు చెప్పిన దానికి ఇంకొంచెం ఎక్కువగా చెప్పినట్టయితే, అలాంటి దానికి నువ్వు బాధపడాల్సిన అక్కర్లేదు. కాబట్టి నువ్వు ఏది కూడా ఆలోచన చేయొద్దు. చెడ్డవాళ్ళు నీ మాటలను తప్పుగా ఉపయోగించినా కూడా నువ్వు సహనముతో ఉండాలి. అలా ఉన్నప్పుడే విజయవంతం అవుతావు. నువ్వు ఎంతో కష్టపడి పని చేసినా, నీ పనులు నాశనమైనప్పటికీ, నువ్వు ఎంతో కష్టపడి ఏదో ఒక పని చేస్తే, ఆ పని ఇతరుల వల్ల నాశనమైనప్పటికీ, డోంట్ లూజ్ ద టెంపర్. అండ్ నీవు మళ్ళీ కష్టపడి ఆ పనిని పూర్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను నీవు పెంచుకో. ఓపికతో పోయిన దాన్ని ఇంకొకసారి కష్టపడి సమానంగా శక్తి సామర్థ్యాలు ఉపయోగించి శ్రమతో వాటిని చెల్లించుకో, వాటిని నిర్మించుకో. కాబట్టి ఎవడో ఏమో అన్నాడని చెప్పి నువ్వు ఫీల్ కావద్దు. తర్వాత నువ్వు సంపాదించినంతా కూడా ఒక్కసారి పోగొట్టుకున్నప్పటికీ కూడా నీలో మానసిక స్థైర్యం ఉండాలి. రిస్క్ తీసుకునేగలిగితే, తిరిగి దాన్ని సాధిస్తాను, దాన్ని సంపాదిస్తాను, అన్నీ కోల్పోయినా మళ్ళీ మొదటి నుంచి నా జీవితాన్ని నేను ప్రారంభిస్తాను చెప్పుకోగలిగి నువ్వు ప్రవర్తించినట్టయితే, నష్టంపై ఎప్పుడూ ఫిర్యాదు చేయకుండానే ఉన్నట్టయితే, నాకు నష్టం వచ్చిందని, నాకు కష్టంగా ఉందని ఇతరులతో చెప్పుకోకుండా ఉన్నట్టయితే, అలసిపోయిన శరీరాన్ని ముందుకు నడిపించగలిగితే, నీ శరీరం అలసిపోయి కష్టపడి, నష్టపడి, ఎంతో ఇబ్బందులు పడి, ఎంతో కష్టపడ్డావు. అయితే అంతటితోనే ఆపకుండా ప్రయత్నం చేస్తూనే ముందుకు పోగలిగినట్టయితే విజయం సాధిస్తావు. శక్తి లేకపోయినా సరే, శక్తిని కూడగట్టుకొని కొనసాగడం నీ యొక్క వంతు. ఏమి మిగలకపోయినా కూడా నిలబడగలిగిన నిలబడగలిగితేనే, నీవు స్టాండ్ అయితేనే, నువ్వు పోరాడగలిగితేనే నీకు విలువ వస్తుంది. నీవు తీసుకున్న నిర్ణయం, నీ నీ సంకల్పం నిన్ను నిలబెట్టే విధంగా ఉండాలి. నీవు ఓడిపోయే విధంగా ఉండకూడదు. నీలో శక్తి సామర్థ్యాలను, కాన్ఫిడెన్స్‌ను, నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంచగలిగే విధంగా నీ యొక్క నిర్ణయం అనేది ఉండాలి. అది ఖచ్చితంగా నిన్ను విజయాన్ని తీసుకుపోవడానికి ఉపయోగపడే విధంగానే ఉండాలి. కాబట్టి నీ మంచితనం నువ్వెప్పటికీ కోల్పోవద్దు. నీవు
నీలో ఉన్నటువంటి సాధారణత్వాన్ని కోల్పోవద్దు. నీవు ఎప్పటికైనా విజయం సాధిస్తావు అనేటువంటి కాన్ఫిడెన్స్ పెంచుకో. శత్రువులైనా సరే, స్నేహితులైనా సరే ఎవరిని నీవు బాధ పెట్టవద్దు. వాళ్ళు నిన్ను బాధ పెట్టినా కూడా నీవు దాన్ని వక్రీకరణ తీసుకోకుండా ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండు. అందరినీ గౌరవించే విధంగా ఉండు. ఎవరి మీద ఎక్కువ ఆధారపడద్దు. ఎవరికీ ఎక్కువ విలువ ఇవ్వద్దు. ప్రశాంతంగా ఉండు. ప్రతి క్షణం కూడా విలువగా భావించు. ప్రతి విషయాన్ని నువ్వు బాగా క్షుణ్ణంగా ఆలోచించు. కాబట్టి ప్రతి నిమిషం నీవు నీదిగా భావించి, నువ్వు కష్టపడి, ధైర్యంగా, పోరాడి, ఒంటరిగా నిలబడి, ఎవరు ఎన్ని రకాలుగా ఏమన్నా అవమానించినా, అవమానం బేస్‌గా తీసుకోకుండా, నీలో నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్‌ని పెంచుకొని ప్రవర్తించినట్టయితే, ఈ ప్రపంచం మొత్తం నీదవుతుంది. కాబట్టి నీవు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగానైనా సరే నీవు విజయమైన మనిషిగా, ఫుల్ కాన్ఫిడెన్స్‌తో, సక్సెస్‌ఫుల్‌గా, స్ట్రాంగ్ పర్సన్‌గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో చెప్పిన లక్షణాలు ప్రతి వ్యక్తికి, ప్రతి సమాజంలో ఉన్న వ్యక్తికి ఉపయోగపడేటువంటిదే. కేవలం కవి ఒక తండ్రిని సృష్టించి, తండ్రి ద్వారా కొడుకునకు హితబోధ చేస్తూ, సూచనలిస్తూ చెప్పినాడే కానీ, ఆయన ఉద్దేశం సమాజంలోని అందరికీ వర్తించాలని, అందరూ ఈ లక్షణాలు కలిగి ఉండాలని, అందరూ విజయం సాధించాలనే ఉద్దేశంతో చెప్పబడేటువంటి పోయెమ్. ఈ పోయెమ్ యొక్క సారాంశాన్ని మీరు ఓపికగా అర్థం చేసుకొని, ధైర్యంగా, నిజాయితీతో, పట్టుదలతో, మంచి గుణగణాలతో, ముఖ్యంగా ఓపిక, సహనముతో మీరు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ముందుకు ముందుకు పోయినట్టయితే యూ కెన్ రీచ్ యువర్ డెస్టినేషన్. యువర్ లైఫ్ విల్ బీ ఇన్ గుడ్ మేనర్. నీ జీవితం బాగుపడుతుంది. నీకు విజయం సాధిస్తావు అని చెప్పి ఇందులో చెప్పినట్టు సారాంశము. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.